ప్రస్తుతం యువత ఎలా ఉందంటే సోషల్ మీడియాకు బానిసై తనను తాను మర్చిపోతున్నాడు. అసలు కుటుంబ బాధ్యత ఏంటో తెలియకపోయి తనను తాను ఏదో ఒక లోకంలో బ్రతికేస్తున్నాడు. అదేవిధంగా ప్రస్తుతం సోషల్ మీడియా ఒకవేళ బంద్ అయితే ఒకటేసారి తనను తాను మార్చుకోలేడు కదా, డిప్రెషన్‌లో వెళ్ళిపోతాడు. సో ఏం చేయాలంటే సో మెల్లిమెల్లిగా తినగా తినగా వేము తీయనుండు అనే పనులు ఉంటాయి కదా, ఆ విధంగా ఇది చేస్తే సో ఆయనకు మాన్పించగలడం కొంచెం ఈజీ అవుతుంది. ఓకే. అంటే కొంచెం కొంచెం రిస్ట్రిక్షన్స్ పెడితే కంప్లీట్‌గా బ్యాన్ చేయొచ్చు. కానీ ఒకేసారి వాళ్ళలాగా బ్యాన్ చేయకూడదు. అది. ఒకవేళ బ్యాన్ చేస్తే అక్కడ యూత్ అంతా రోడ్ల మీదకొచ్చి అంత పెద్ద గొడవలు చేస్తున్నారు కదా! సో ఇక్కడ యూత్ కూడా అట్లనే రోడ్ల మీదకొచ్చే ఛాన్స్ ఇలా కూడా అలానే చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ముసలి నుండి ముతక వరకు అందరూ ప్రతి ఒక్కరు సెల్ ఫోన్‌లోనే తలపెడుతున్నారు. ఓకే. సో మార్నింగ్ నుంచి రాత్రి వరకు పడుకునే వరకు కుటుంబం వాళ్ళతో కూడా సమయం కేటాయిస్తలేరు. అందరూ తమను తాము మర్చిపోయి చేసేస్తున్నారు. సో ఇప్పుడు ఒకవేళ బంద్ చేసేస్తే ఇంకా వాళ్ళకు కొందరికి సులువైన సమాచారం, ఈజీ సమాచారం ఉంటుంది. మిగతా వాళ్ళకి ఏంటంటే ఇష్టం వచ్చినట్టు యథాతథంగా వాళ్ళు ఇష్టం చేస్తున్నారు కాబట్టి సో ఏం చేయాలంటే కొంచెం కొంచెం చేస్తే వీళ్ళు బయటకు వచ్చేసి యుద్ధం చేస్తారు ఒకటేసారి.